యాక్చువల్‌గా నాకు కొంచెం హెల్త్ బాలేదు. సో, ప్లీజ్ ఈ వాయిస్‌ని కొంచెం భరించండి. నాకీ ఒక కామెంట్ వచ్చింది. సో, ఇక్కడ ఈ బ్రదరే చెప్తున్నాడు. ఎక్కడో వికారాబాద్‌లో 125 కేజీస్ కోవా దొరికింది అని జెప్పేసి. ఇక్కడ ఇంకా ఆయన ఏం మెన్షన్ చేసిండు? మీ కోవా. బ్రదర్ ఆయనేం మా అన్న గాదు. హ్మ్. మా చుట్టాలైన గాదు. నథింగ్ అసలు. ఒక అన్‌నోన్ పర్సన్. అండ్ మీరే చెప్తున్నారు ఇక్కడ వికారాబాద్‌లో 125 కేజీస్ కోవా దొరికింది అని జెప్పేసి. బట్ మ్యాటర్ ఏందంటే, ఈయన వల్లి అనే అతని దగ్గర మీకు దొరకలేదు గదా! మీకే గాదు ఎవ్వరికీ దొరకలేదు గదా! అతని దగ్గర మీకు కల్తీ కోవా అనేది ఏదైతే మీరు పిల్లలు తిని అట్లయిపోతున్నారు, ఇట్లయిపోతున్నారు అని మీరు అంతా బ్లేమ్ జేస్తున్నారో, అట్లాంటిది ఈయన దగ్గర దొరకలేదు గదా! అండ్ ఇక్కడ మ్యాటర్ ఏందంటే కల్తీ ఎక్కడన్నా ఉంటుంది. ఆ! కాకపోతే ఇక్కడ మేమందరం మాట్లాడేదెందుకంటే, ఒక ఇన్నోసెంట్ పర్సన్‌ని. మీ దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు, ఏం లేవు. అతనొక ముస్లిం అతనని జెప్పేసి ఆయననంత టార్గెట్ జేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఓకేనా? అండ్ ఇక్కడ టెర్రరిజం గ్రూప్‌లో ఆయన ఉన్నాడు అని జెప్తున్నారు. ఒక క్వెషన్ నాది. అతను ముస్లిం అతను. ముస్లిం అతననే మీరింత బ్లేమ్ జేషినారు. మీలాంటోళ్ళొచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ! ముస్లిం అతనికి వెళ్ళి మీరు సపోర్ట్ చేస్తారా? హ్మ్. మనం సపోర్ట్ చేస్తామా? చెయ్యము. కాబట్టే వాళ్ళే అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఓకేనా? అండ్ రీసెంట్‌గా మీలాంటోళ్ళకి ప్రత్యేకంగా మీలాంటోళ్ళకి ఇది జెప్పాలి. రీసెంట్‌గా కేరళలో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. ఒక అమ్మాయి వల్ల ఒక ఇన్నోసెంట్ పర్సన్ సూసైడ్ చేసుకొని చనిపోయిండాయన. ఎందుకు? మీలాంటోళ్ళ వల్ల. ఎందుకంటే ఎంత నిజాయితీగా ఉన్నా కూడా మీలాంటోళ్ళు వచ్చి ఇలా ఒక మాటని రుద్దుతూనే ఉంటారు. బ్లేమ్ చేస్తూనే ఉంటారు. ఒక మనిషి అది తట్టుకోలేడు. అర్థమవుతుందా? తట్టుకోలేడు. అందుకని అతను సూసైడ్ అనేది చేసుకున్నాడు. సో, ప్లీజ్ ఎక్కడ దొరికిందో అక్కడెళ్ళి మాట్లాడండి. వాళ్ళ మీద మాట్లాడండి. దొరకని పర్సన్ మీద పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు. అండ్ చేతిలో ఫోన్ ఉంది గదా అని జెప్పేసి షిట్ కామెంట్స్ అన్నీ దయచేసి చెయ్యొద్దు. ఓకేనా?